ఏపీలో కాపులకు కేర్ ఆఫ్ అడ్రస్ వంగవీటి మోహన్ రంగా. రంగా పేరు చెప్పుకొని పొలిటికల్ పార్టీలన్నీ ఇవాళ కుల రాజకీయాలు చేస్తున్నాయి. కానీ వంగవీటి మోహన్ రంగా కొడుకు రాధాకి మాత్రం ఇప్పటికీ పొలిటికల్గా స్థిరత్వం రాలేదు. వంగవీటి రాధాని వాడుకొని వదిలేసిన పార్టీలే తప్ప ఆయనకు రాజకీయంగా ఒక పొజిషన్ ఇచ్చిన పార్టీయే లేదు. చివరికి 6 ఏళ్లుగా రాధాని వాడుకుంటున్న టీడీపీ కూడా ఇస్తానన్న ఎమ్మెల్సీ పదవి ఇవ్వలేదు. సరికదా, రాధాకి ఇవ్వాల్సిన ఎమ్మెల్సీని పవన్ కళ్యాణ్ తెలివిగా తన అన్న నాగబాబుకి ఇప్పించి రాధాకు ఎర్తు పెట్టేశాడు. అధికారం లేక తనను పట్టించుకునేవాడు కనపడక వంగవీటి రాధా ఇప్పుడు దిక్కులు చూస్తున్నాడు. బెజవాడ రాజకీయాల్లో వంగవీటి పేరు ఒక బ్రాండ్. వంగవీటి రంగా కుమారుడిగా వంగవీటి రాధాకి అదే గుర్తింపు ఉంది. రంగా ఒకసారి ఎమ్మెల్యేగా గెలిస్తే రంగా భార్య రత్నకుమారి 2 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రంగా కుమారుడు వంగవీటి రాధా మాత్రం ఎమ్మెల్యేగా ఒక్కసారి గెలుపుకే పరిమితమయ్యారు. 20 ఏళ్ల రాజకీయ జీవితంలో 3 సార్లు పోటీ చేసి ఒకసారి మాత్రమే గెలిచి 2 సార్లు ఓడిపోయాడు రాధా. 5 ఎన్నికలు చూసిన రాధా 3 సార్లు పోటీ చేయగా 2 సార్లు పోటీకి దూరంగా ఉన్నారు. రాధా తొలిసారి 2004లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి మొదటి ప్రయత్నంలోనే ఎమ్మెల్యేగా గెలిచారు. 5 ఏళ్ల పాటు రాధా అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నారు. 2009 ఎన్నికల్లో కాపు కులాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజారాజ్యం పార్టీలో చేరి ఓటమి పాలై అధికారానికి దూరమయ్యారు. 2014లో వైసీపీ తరపున పోటీ చేసి ఓడిపోయి ప్రతిపక్షంలో కూర్చున్నాడు. 2019లో టీడీపీలో చేరి మళ్లీ అధికారానికి దూరమయ్యారు. 2024లో మాత్రం వైసీపీలో చేరాలనే ఆహ్వానం వచ్చినా ఆయన టీడీపీలోనే కొనసాగి 20 ఏళ్ల తర్వాత అధికార పార్టీలో ఏ పదవి లేకుండా ఉన్నాడు. ప్రతి ఎన్నికల్లో గెలవబోయే పార్టీని వదిలి ఓడిపోయే పార్టీలోకి వెళ్లటం ద్వారా అధికారం పదవులు రాధాకి దక్కకుండా పోయాయి. 2019లో తెలుగుదేశంలో రాధా చేరినప్పుడు ఆయనపై తీవ్ర విమర్శలు వచ్చాయి. తండ్రిని చంపిన వాళ్ల పంచన చేరాడని చాలా మంది రాధాని తిట్టిపోశారు. అయినప్పటికీ అతను మాత్రం టీడీపీలోనే కొనసాగారు. టీడీపీకి స్టార్ క్యాంపెయినర్గా 2024 ఎన్నికల్లో పనిచేశారు. పార్టీ గెలిచిన తర్వాత రాధాకు ఖచ్చితంగా ఎమ్మెల్సీ ఇస్తామని టీడీపీ అధినేత హామీ ఇచ్చారు. కానీ ఎప్పటిలాగే చంద్రబాబు రాధాకి హ్యాండ్ ఇచ్చారు. అంతేకాదు, చివరికి పవన్ కళ్యాణ్ కూడా వంగవీటి రాధాని దెబ్బతీశారు. తన సోదరుడు నాగబాబుకి ఎమ్మెల్సీ ఇవ్వాల్సిందేనని పట్టుబట్టంతో రాధాకి ఇవ్వాల్సిన ఎమ్మెల్సీ నాగబాబుకి ఇచ్చి సరిపెట్టారు చంద్రబాబు. కాపుల కోటాలో నాగబాబు ఎమ్మెల్సీ అయిపోవడంతో వంగవీటి రాధాకి అవకాశం లేకుండా పోయింది. 27 వరకు ఆయన ఎమ్మెల్సీ పోస్ట్ కోసం ఎదురు చూడాల్సిన దుస్థితి. చేతి వరకు వచ్చిన ఎమ్మెల్సీ పవన్ నాగబాబు రాజకీయం వల్ల చేజారిపోయిందని వంగవీటి రాధా మిత్రులు బాధపడుతున్నారు. 15 ఏళ్లుగా అవకాశం లేక ఎదురు చూస్తున్నామని, అధికారంలోకి వచ్చాక కూడా ఇలా కాపులే మరో కాపు యువనాయకుడిని దెబ్బతీయటం అన్యాయమని రాధా అనుచరులు రంగా అభిమానులు బాధపడుతున్నారు. ఈ విషయం తెలిసి మంత్రి నారా లోకేష్ వంగవీటి రాధాతో సమావేశమయ్యారు. దీంతో రాధాకు ఏదో ఒక పదవి ఖచ్చితంగా వచ్చి తీరుతుందని, లోకేష్ నుంచి పక్కా హామీ వస్తుందని అందరూ బలంగా నమ్మారు. కానీ ఉన్న పరిస్థితిని వివరించి కాపుల కోటాలో నాగబాబుకి ఎమ్మెల్సీ ఇచ్చినందువల్ల ఇప్పటికిప్పుడు రాధాకి ఎమ్మెల్సీ ఇవ్వలేమని లోకేష్ చెప్పినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. కావాలంటే ఏదో ఒక నామినేటెడ్ పోస్ట్ ఇస్తామని లోకేష్ ఇచ్చిన ఆఫర్ని వంగవీటి రాధా తిరస్కరించారు. ఎమ్మెల్సీ ఇవ్వండి లేకపోతే లేదు అంటూ ఆయన కరాఖండిగా చెప్పి వచ్చేశాడు. వంగవీటి రాధాను పార్టీ వదులుకోదని ఏదో ఒక రకంగా న్యాయం చేస్తామని లోకేష్ హామీ అయితే ఇచ్చారు. కానీ ఎక్కడ ఏది అని స్పష్టంగా చెప్పలేదు. రాధా పరిస్థితి చూసి కాపు నేతలు రంగా అనుచరులు ఆవేదన చెందుతున్నారు. మెయిన్ స్ట్రీమ్ పాలిటిక్స్ కి రాధా పనికిరాడు అని టీడీపీ జనసేన పార్టీలు తేల్చేశాయా, లేక కరివేపాకులా వాడిపడేద్దాం అనుకున్నారా? ఎందుకు ఇలా అవమానపరుస్తున్నారు? ఎన్నికల్లో జనసేన, టీడీపీ, బీజేపీ వంగవీటి రంగా నామస్మరణ చేస్తూ ఓట్లు దండుకున్నారు. ఇప్పుడు ఎమ్మెల్సీ పదవి కాపు కోటాలో నాగబాబుకి ఇచ్చేసి 2027 వరకు వంగవీటి రాధాని ఆగమంటున్నారు. వంగవీటి రాధాకి నేను టీ పెట్టిచ్చాను, ఆయనంటే నాకు ప్రాణమని కబుర్లు చెప్పే పవన్ కళ్యాణ్ చివరికి ఎమ్మెల్సీ వద్దకు వచ్చేటప్పటికీ రాధాని అడ్డుకొని నాగబాబుకి ఆ పదవి ఇప్పించుకున్నాడు. టీడీపీలో చేరి అవమానాల పాలైన రాధా చివరికి ఆ పార్టీలో ఎన్నాళ్లు కొనసాగి ఎమ్మెల్సీ కూడా తెచ్చుకోలేక దారుణంగా దెబ్బతిన్నాడు. కనీసం చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వంగవీటి రాధాని కరుణిస్తారో లేక కరివేపాకులా తీసి పడేస్తారో? లెట్స్ వెయిట్ అండ్ వాచ్ ఆన్ పొలిటికల్ స్క్రీన్.